హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నేను ఇప్పుడు కార్తీక మాసంలో మనం చేసుకుంటాం కదండి. కార్తీక పౌర్ణమి పూజలు, అలాగే కార్తీక సోమవారం, ఇలాగ ఏకాదశి, ద్వాదశి అప్పుడు చాలామంది టెంపుల్స్కి వెళ్ళి ఒత్తులు వెలిగించుకుంటారు కదండి. ఆ ఒత్తులు వెలిగించుకోవడానికి మనకు కావాల్సిన సామాగ్రి అంతా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నానండి. నేనైతే కార్తీక పౌర్ణమి కోసం టెంపుల్లో ఒత్తులు వెలిగించడం కోసం 365 ఒత్తులు అవన్నీ ఈరోజు తీసుకెళ్తున్నానండి. ఒక బాటిల్లో వాటర్ అండి, మీకు తెలుసు కదా, మనం శుద్ధి చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చి బియ్యం పిండి, మీకు తెలుసు కదా, బియ్యం పిండి ముగ్గేసుకోవడానికి ఇది ఒకటి కంపల్సరీ తీసుకెళ్ళాలి మీరు. దాని తర్వాత మనకి పువ్వులు. నెక్స్ట్ ఏమో ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యిలో ఇలాగా 365 ఒత్తులు వేసేసుకుంటున్నాను. ఇంకెవరైనా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మిస్ అయితే వాళ్ళ పేరు చెప్పి కూడా మనం ఒత్తులు వెలిగించుకోవాలంటే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకెళ్తున్నానండి. ఇందులో నేను కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్తున్నానండి. మనకి ఏమైనా తక్కువైనా ఆయిల్ వేసుకోవడానికి, లేదంటే ఆవు నెయ్యి కూడా మీరు తీసుకెళ్ళచ్చు. నేనైతే నువ్వుల నూనె తీసుకెళ్తున్నానండి. సో ఇలా వేసేసుకొని మంచిగా ఇట్లా నానబెట్టేసుకొని క్లోజ్ చేసుకుని పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, కుంకుమ, పసుపు, ఇది గంధం అండి, గంధం. సో ఇలా అక్షంతలు ప్లస్ ఏమో హారతి ఇవ్వడానికి హారతి బిళ్ళలు, కర్పూరం బిళ్ళలు, ఇవన్నిటికి ఒక చిన్న బాక్స్ తీసుకున్నాను. మనం ఈజీగా కింద పడకుండా తీసుకెళ్ళచ్చు కదా అనేసి. సో ఇవి కూడా నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి. ఇందులో నెక్స్ట్ మాత్రం మనం వాటర్ తీసుకెళ్తున్నాం కదండి శుద్ధి చేయడానికి, అది వేసుకోవడానికి చిన్న చెంబు, పంచపాత్ర లాంటిది. నెక్స్ట్ గంట అండి. మామూలుగా అయితే వెండి తీసుకెళ్ళను బయటకు వెళ్ళేటప్పుడు, కొద్దిగా వాషింగ్కి వెళ్ళింది. సో ఇప్పుడు వెండి గంట ఒకటి పెట్టుకుంటున్నాను. ప్రమిదలండి, మనం ఎప్పుడు కూడా కొత్త ప్రమిదల్లోనే 365 ఒత్తులు ఏంటి, ఏ ఒత్తులు అయినా సరే టెంపుల్ వెలిగించినప్పుడు కొత్త ప్రమిదలు కావాలి. సో ఒక 2 పెట్టుకున్నాను. కొద్దిగా మళ్ళీ ఎక్స్ట్రా కూడా పెట్టుకున్నానండి ప్రమిదలు. ఎందుకంటే పక్కన ఇంకా మనకి వేరే దేవుళ్ళు కూడా ఉంటారు కదా, శివుడే కాకుండా మనకి తులసమ్మ అలా ఏమన్నా ఉన్నా బొమ్మను వెలిగించుకోవాలంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి అడగడం ఎందుకు, అందరినీ డిస్టర్బ్ చేయడం. సో కొద్దిగా ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాను. అవసరమైతే మనం బొమ్మను వెలిగించుకోవాలంటే వెలిగించుకోవచ్చు కదా అని కొన్ని ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అలాగే ఇంకా బొడ్డొత్తులు తెలుసు కదా మీకు, ఉసిరికాయల్లో పెట్టుకోవడానికి. ఉసిరికాయ దీపాలు కూడా పెడతారు కదా, సో దానికి బొడ్డొత్తులు కావాలి కాబట్టి ఈ బొడ్డొత్తులు కూడా ఇప్పుడు నేను ఆయిల్లో వేసుకుంటాను. అలాగే ఉసిరికాయలు ఒక 3 ఉసిరికాయలు పెట్టుకున్నాను. అది మీ ఇష్టం, 5 పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు, మన ఓపిక. నెక్స్ట్ తమలపాకులు కింద ముగ్గేసి మళ్ళీ మనం ఈ ఉసిరికాయ దీపాలు పెట్టుకోవడానికి కింద పెట్టకూడదు కాబట్టి నేను ఇలాగ తమలపాకులు తీసుకెళ్తున్నాను. అలాగే తాంబూలానికి కూడా మనకి తమలపాకులు కావాలి కాబట్టి. ఇంకా వచ్చి మనం నైవేద్యానికి తాంబూలానికి అరటిపళ్ళండి. మనకి ఇలాగా సిజర్ ఒకటి పెట్టుకుంటున్నాను, ఎమర్జెన్సీకి ఏదైనా అవసరం అయితే వాడుకోవచ్చు అని. అగ్గి పెట్టండి, అగరబత్తులు ధూపానికి, ఇంకా కొబ్బరికాయ లాస్ట్లో మనం కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఒక కొబ్బరికాయ పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ ఇలాంటి ఒక బుట్టలో సర్దేసుకుంటాను. క్లాత్ ఒకటి పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం చేతులు తుడుచుకోవడానికి క్లాత్ ఒకటి కావాలి. అలాగే దక్షిణానికి డబ్బులు కూడా పెట్టుకోవాలండి, ఎందుకంటే తాంబూలంలో దర్శనం పెడతాము. అలాగే టెంపుల్లో కూడా మనం దర్శనం వేయాలంటే మనీ ఉంటే బెటర్ కదండి. ఇంకా ఫైనల్గా ఒక బుక్ కూడా పెట్టుకోండి, అష్టోత్తరాలు చదవడానికి కార్తీక పురాణం బుక్ ఒకటి పెట్టుకోండి.